యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎవరి యొద్ద విచారణ చేస్తున్నావు? సౌలు ఎవరి యొద్ద విచారణ చేశాడు? దావీదు ఎవరి యొద్ద విచారణ చేశాడు? వారు ఎవరి యొద్ద విచారణ చేయడం ద్వారా ఏమి పొందుకున్నారో చూద్దాం. సౌలు విచారణ, కర్ణ పిచాచము గల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి మరలా వారి యొద్దకే విచారణ చేయడానికి మారువేషం వేసుకుని వెళ్ళి విచారణ చేస్తున్నాడు. ఎప్పుడైతే అలా విచారణ చేశాడో యెహోవా అతడిని ఎడబాసి అతని పగవాడిగా మారిపోయాడు. దేవుడు అతనికి శత్రువుగా మారిపోయాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడి ఓటమి పాలైపోయారు. 1 సమూయేలు 28:16 రాయబడింది. మరి దావీదు ఎవరి దగ్గర విచారణ చేశాడు? దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తన భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి కొనిపోబడినప్పుడు ప్రజలందరూ రాళ్ళు రువ్వి దావీదును చంపడానికి సిద్ధపడినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని, ప్రభువా, నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, దేవుడు వెళ్ళు, తప్పక నీ వారినందరినీ దక్కించుకుంటావు అని సెలవిచ్చాడు. 1 సమూయేలు 36:7-8 రాయబడింది. సౌలు కర్ణపిచాచము గల వారిని ఆశ్రయించినందున తన ప్రజలకు తనకు తీరని నష్టం కలిగింది. దావీదు దేవునిని ఆశ్రయించినందున తన ప్రజలను రక్షించుకొని తన కుటుంబాన్ని కాపాడుకుని పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా సమస్తాన్ని రక్షించుకొనగలిగాడు. నేడు మన జీవితంలో ఎన్ని ఎదురైనా మనము దేవునికి శత్రువులుగా మారకూడదు. దావీదు వలె దేవుని యొద్ద విచారణ చేస్తే సమస్తాన్ని రక్షించుకొనగలిగి మనల్ని మనము రక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించబడి మీ హృదయంలో ఫలించి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.